మీనరాశి వారికి ఈ వారంలో శుభయోగాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? దైవానుగ్రహంతో శుభయోగం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో ప్రధానంగా 6వ స్థానంలో రాహువు, 2వ స్థానంలో బుధ శుక్రుడు, లాభంలో చంద్రుడు. దైవానుగ్రహంతో ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రతిభతో అధికారులను మెప్పిస్తారు. అధికార యోగం ఉంది. చక్కని పరిధి పెరిగే విధంగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తారు. మంచి పేరు సంపాదిస్తారు. మీరు సాధించాల్సిన అంశాల్లో పురోభివృద్ధి ఉంది. శత్రువుల నుండి ఇబ్బందులున్నా అవి మిమ్మల్ని ఏమీ చేయవు. కుటుంబ సభ్యుల సూచనలతో ప్రశాంతంగా గడుస్తుంది. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీదేవిని స్తుతి చేయటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీ స్తోత్రం చేస్తూ లక్ష్మీదేవి సందర్శనం అదృష్టానికి, ఆనందానికి సూచన. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా 5 గ్రహాల దోషంలో ఉన్నాయి. అందులో ద్వాదశంలో ఉన్నటువంటి కేతు దోషం విపరీతంగా ఉంది కాబట్టి కేతు దోషము విఘ్నానికి సంకేతం కనుక గణపతి స్వామిని ధ్యానించడం మేలు.